హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసాను. ఇది బ్లాగ్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ బ్లాగ్ అని చెప్పచ్చు అనమాట. అంటే 3 ఇయర్స్ది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అప్పటి నుంచి చేద్దామా, అలా ఎడిట్ చేసి పెట్టాను కానీ చేద్దామా వద్దా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అంటే అందరూ ఉంటారు కదా, ఏమనుకుంటారో, వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో అనే ఉద్దేశంతో నేనైతే కానీ ఈ వీడియోని అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి నాకు లాస్ట్ మా గృహప్రవేశం అప్పుడు కూడా కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇలాంటివన్నీ షూట్ చేసుకున్నాను. అప్పుడు అది ఏమైపోయిందంటే కదా, ఆ సెల్ అనేది పగిలిపోయి దాంట్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ మొత్తం అన్నీ డిలీట్ అయిపోయి ఏమీ లేకుండా అయిపోయిందనమాట. సో ఆ ఉద్దేశంతో నేనైతే కనుక ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మెమొరీస్ అనేవి అలాగే సేవ్ అయి ఉంటాయి కదా అనే ఉద్దేశంతో అయితే నేను వీడియోని ఇంకా అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇంక ఇది వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అని చెప్పాను కదా, ఇది 3 ఇయర్స్ బ్యాక్ మా పాప పుట్టు వెంట్రుకలు అనమాట. అంటే తనకి 5 ఇయర్స్లో పుట్టు వెంట్రుకలు తీపించాను. ఇంకా ఏంటి అంటే కనుక మెయిన్ జత కావాలి అంటారు వెంట్రుకలు తీయడానికి. కొందరు ఇక్కడైతే తెలంగాణ సైడ్ అయితే ఒక్కరికైతే కనుక 9 monthsలోనే తీయించేస్తారు. కానీ మా సైడ్ ఏంటి అంటే ఒక్కరికి ఇంకొకరు తోడుగా, అంటే 2 పిల్లలు అయిన తర్వాత మాకైతే పుట్టెంట్రుకలు తీస్తారనమాట. సో ఇంకా అందుకనేసి అలా అదొక ఉద్దేశము. ప్లస్ ఇంకొకటి వచ్చేసి లాక్డౌను, మెయిన్ వచ్చేసి లాక్డౌన్ అండి. దగ్గర 3-4 ఇయర్స్ లాక్డౌన్లోనే అయిపోయింది కదా. ఇంకా అందువల్ల మా పాప అయితే ఎంట్రుకలు అయితే నేను తీయలేకపోయామన్నమాట. లేదంటే 3 ఇయర్స్లో అలా తీపిద్దాంలే అనుకున్నాము. ఇంకా లాక్డౌన్ వచ్చి ఎక్కడ వెళ్ళాము అక్కడ స్ట్రక్ అయిపోవడం కదా. సో ఇంకా ఊరు వెళ్ళలేము. ఊరు వెళ్ళి కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాకైతే గిన ఈ పుట్టెంట్రుకలు అయితే తీస్తారు. సో ఇంకా అందుకనేసి మేము లాక్డౌన్లో వెళ్ళలేక ఇక్కడే స్ట్రక్ అయిపోవడం వల్ల ఇంకా తనకి పుట్టెంట్రుకలు అయితే తీయలేదు. లాస్ట్కి 5 ఇయర్స్లో అయితే తనకి పుట్టెంట్రుకలు అయితే తీసాము. అప్పటికి మా గృహప్రవేశం కూడా అయిపోయినది. తనకి ఎంట్రుకలు తీసేటప్పుడు గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా ఎంట్రుకలు ఊరికి వెళ్ళి తీర్చుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు పుట్టెంట్రుకలకి ముందు పద్ధతులు ఉంటాయి కదా. ఇంకా మేము ఏంటంటే ఇది ఇంకా సల్లముద్ద అని ఒకటి ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఒంటికాడో ఏదో అని ఇంకోటి ఉంటుంది. ఆ 2 అయిపోయిన తర్వాత ఈ పుట్టెంట్రుకల ముందు రోజు అవి చేస్తామన్నమాట. తర్వాత ఇంకా మెయిన్ పుట్టెంట్రుకలు పెట్టుకుంటాం. అంటే పుట్టెంట్రుకలకు ముందే మనం మన ఇంట్లో ఉన్న సాంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయి కదా, అవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత పుట్టెంట్రుకలు తీసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ముందు రోజు అయితే కానీ అవన్నీ అయిపోయాయి అన్నమాట. సల్లముద్ద పెట్టుకోవడము ఇవన్నీ అయితే కానీ అయిపోయాయి. ఇంకా ఇది మెయిన్ వచ్చేసి పుట్టెంట్రుకల రోజు. ఇంకా పుట్టెంట్రుకల రోజు అంటే మనకి పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు కదా. అంటే ఇంకా మొత్తం అంతా ఆ రోజు పుట్టింటి వాళ్ళు సాంగ్యమని మొత్తం అన్నీ తెస్తారు. బట్టలు, ఏమేం కావాలి ఒడిబియ్యం పోసేదానికి అనేసి ఇంకా అన్నీ తెస్తారు. ఇంకా వాళ్ళే దగ్గరుండి ఒడి నింపుతారు అనమాట. ఇంకా ఇక్కడైతే కనుక ముందు కాళ్ళకు పసుపు రాసి మొత్తం అంతా కాళ్ళకు, చేతులకి, ముఖానికి అందరికి పసుపు రాసి నాకు మా పాపకి ఇలాంటివి అంటే కొన్ని ఇంట్రెస్ట్ అనమాట. బాగా పసుపు రాయించుకోవడం, జడ ఇచ్చుకోవడం, పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ పిల్లకి. ఇంకా సో తను కూడా పసుపు రాసింది. ఇంకా ఇక్కడైతే కనుక నాకు మొత్తం అంతా చేసేది మా వదిన. ఇంకా ఇది ఏంటి అంటే కనుక మా అమ్మ చనిపోయి అప్పటికి 6 months ఏమో అంతేనండి అయిపోయినది. ఇంకా తర్వాత వదినే అన్నీ చూసుకున్నారు, వాళ్ళే అన్నీ తెచ్చారు. అమ్మ ఇంకా ఆ డిప్రెషన్లో ఉండి నేనైతే కనుక చాలా వీక్ అయిపోయాను అనమాట. ఇంకా అందరు మెయిన్గా అయితే ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే కనుక ఊరు వెళ్తాం కదా, నేను ఈ ఎంట్రుకలకు వెళ్ళినప్పుడు అయితే ఏంటి నువ్వు ఇలా అయిపోయావు, ఏమైంది, ఏమైనా హెల్త్ బాగాలేదా లేకుంటే ఏంటి అనేసి అందరు ప్రతి ఒక్కరు అడగడమే అనమాట. అంటే అంత వీక్ అయిపోయాను. ప్లస్ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అదొకటి. ప్లస్ అమ్మ చనిపోయి అదొక డిప్రెషను. చాలా అంటే చాలా తగ్గిపోయి అసలు నన్ను నేనే ఇప్పుడు చూసుకుంటే ఆ ఫొటోస్ అరే నేనే నా ఏంది ఇలా అయిపోయినాను అన్న అంటే బాగా వీక్ అవుతున్నావు, నువ్వు ఎందుకు ఇలా అవుతున్నావు, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, జరిగేది ఏదో జరిగిపోయింది కదా మా వారేమో చెప్తూ ఉన్నారు. కానీ అదొక ఫీల్గా ఉండిపోయాను అనమాట. అరే ఇంకా ఎవరున్నారు ఏదైనా అమ్మ ఉంటేనే కదండి ఎవరికైనా కానీ ఏదో అంటారు, తల్లి పోతే తరం పోయిందంటారు కదా. ఆ ఉద్దేశంతో ఇంకా తల్లి ఉంటే ఏమైనా, తండ్రి ఉన్నా లేకున్నా తల్లి ఉన్నదే అంటే కదా అన్నీ A to Z మనకి ఏ తక్కువ రాకుండా చూసుకుంటుంది అనమాట. సో ఇంకా అలా సడన్గా అంటే తనకి ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, కొంచెం బీపీ ఉన్నిందంతే, ఏ ప్రాబ్లం లేదు. సడన్గా బాగాలేకపోయింది, ఒకరోజు హాస్పిటల్లో ఉండింది. ఇంకా
తర్వాత చనిపోయారనమాట. సో ఏ ప్రాబ్లం లేదు. సడన్గా అయ్యేసరికి నాకు ఇంకా ఏమంటారు జీర్ణించుకోలేకపోయానమాట. అది ఎంత అరే అంటే ఆమె చనిపోయే ముందు రోజు అంటే రేపు చనిపోతానగా ఈరోజు నేను హైదరాబాద్కి వచ్చేసాను అక్కడి నుంచి. అప్పుడు ఇంకా ఆ రోజు రాత్రి హైదరాబాద్ దిగి నేను ఆ రాత్రికి 12 గంటలకేమో నాకు ఫోన్ వచ్చిందనమాట. ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి. నాకైతే కనుక ఆ డిప్రెషన్లో ఉండిపోయి బాగా ఇదైపోయాను అనమాట మనిషిని అయితే. ఇంకా సో అది వదిలేసేయండి. ఇంకా ఇది వచ్చేసి వీడియో అనమాట. వీడియో కంటిన్యూషన్ చేయండి. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది వీడియో అయితే కదా. అంటే అదొక ఏమో ఇంకా అలా అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా వదిన అనమాట తిను. ఇంకా తనకి మా బియ్యం పోసేటప్పుడు ఇలా కొత్త రవిక జాకెట్ పీసెస్ ఉంటాయి కదా, జాకెట్ పీసెస్ ఇంకా ప్లస్ గాజులు కుంకుమ అన్నీ ఇంకా పసుపు తెలిసే ఉంటుంది, మోస్ట్ తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నాను. ఇంకా పూలు అన్నీ అనమాట. పుట్టింటి వాళ్ళు అంటే కానీ ఇంకా అన్నీ తేవాలి, A to Z తీసుకొని రావాలన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా వారి సైడు అబ్బాయిలకు కూడా ఒడిబియ్యం వేస్తారనమాట. అంటే మా సైడ్ ఏం లేదండి, అబ్బాయిలకు ఒడిబియ్యం పోయారు, ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఒడిబియ్యం లాగా పోస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కదా బాయ్స్కి కూడా టవల్ ఉంటుంది కదా, టవల్లోనే మా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎలానో వాళ్ళకు కూడా అంతే. పసుపు కుంకుమ వేసేసి ఆకు ఒక్క పెట్టేసి కొబ్బరి గిన్నె బియ్యం పోసేసి టవల్లో చుట్టేసి భుజం మీద వేస్తారనమాట. మాకైతే అలా ఏం లేదనమాట. మాకైతే ఓన్లీ పెళ్ళిలో మాత్రమే అలా పోస్తారు అనుకుంటాం. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడైతే కనుక ప్రతిసారి ఒడిబియ్యం పోసాము అంటే కనుక జతగా ఒడిబియ్యం పోస్తే కనుక ఇద్దరికి పోయాలి. ఇంకా లేదు అంటే కనుక సింగిల్గా అయితే కనుక ఆడవాళ్ళకి ఒక్కరికే పోస్తారు. సో ఇదనమాట ఇక్కడ ఇక్కడ కొంచెం మా సైడ్కి ఇక్కడికి కొంచెం పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. సో ఎక్కడ పద్ధతులు అక్కడ ఫాలో అవ్వాలి కదా, లేదు అనుకుంటే మనకు కుదరదు కదా. సో అందుకనేసి ఇంకా మా వదిన వాళ్ళకి చెప్పామన్నమాట, ఇలా ఉంటుంది అనేసి చెప్తే సరే అనేసి ఇంకా వాళ్ళు అన్నీ తెచ్చారనమాట. మళ్ళీ ఏ తక్కువైనా మీ వాళ్ళు పేర్లు పెడతారు, నువ్వు ఖచ్చితంగా అన్నీ కనుక్కొని చెప్పు అని చెప్పారు. ఇంకా సో మొత్తం అయితే కనుక్కొని నేను చెప్పాను. ఇంకా మా పాపకి కూడా గాజులు బట్టలు మనకైతే కదా 2 చీరలు అంటే కట్టుకునేది మెయిన్ చీర, ఒడిబియ్యం పోసుకునేది ఒకటి, ఒళ్ళోకి ఒక చీర పెడతారు. ఇంకా పాపకి కూడా ఎంట్రుకలు తీపించేటప్పుడు కొత్త డ్రెస్సు. ఇంకా ఇక్కడ ఏంటి అంటే కదా మేమైతే ఎంట్రుకలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని కూర్చుంటే అప్పుడు ఒడిబియ్యం పోస్తారు. కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే కదా కొత్త బట్టలు మా పుట్టింటి వాళ్ళు తెచ్చిన కొత్త బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు కట్టుకొని దాంట్లో ఒడిబియ్యం పోసుకొని ఆ ఒడిబియ్యంతోనే వెళ్ళి అక్కడ పందిట్లో కూర్చొని పుట్టెంటుకలు తీర్చుకోవాలన్నమాట. ఇంకా అదే బట్టలతో వెళ్ళి పుట్టెంటుకలు తీర్చుకొని అలాగే ఉండాలన్నమాట. అంటే హెయిర్ కట్ చేస్తారు కదా, హెయిర్ ఉన్నా కూడా ఏం కాదంట, ఇంకా అలానే ఉండాలంట. ఇంకా అలానే ఉండేసి అదే బట్టలతోనే గుడిలోకి కూడా వెళ్ళాలి. అంటే మనకి ఊర్లో రాముల గుడి ఇంకా గుళ్ళు ఉంటాయి కదా, ప్రతి ఒక్క గుడి దగ్గరికి అయితే వెళ్ళి టెంకాయ కొట్టేసి ఇంకా లాస్ట్ ఏ గుడి నుంచి వస్తామో ఆ గుడి దగ్గర ఆ ఒడిబియ్యం అనేది ఇప్పుకొని కవర్లో పెట్టుకొని ఇంట్లోకి వస్తారు మా అత్తమ్మ వాళ్ళ సైడ్. మాకైతే ఇలా ఏం లేదండి పద్ధతులు అయితే కనుక. ఇంకా ఇక్కడ వచ్చేసి పూలదండలు కూడా పూల దండలు ఉంటాయి కదా, మామూలుగా అయితే పెళ్ళికి మాత్రమే మనం పూలదండలు అలా వేసుకుంటాము. కానీ మా అత్త వాళ్ళ సైడు ఆ రోజు ఎంట్రుకలు తీపిచ్చేటప్పుడు కూడా పూలదండలు కంపల్సరీగా వేస్తారు. ఇంత అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి పూలదండలు, పాపకి కూడా చిన్నది. ఇంకా నేను చెప్పాను అనమాట ఇలా పూలదండలు ఇవన్నీ కూడా తీసుకురావాలి అంటే మా వాళ్ళు నవ్వుతున్నారు. పూలదండలు మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారా మీరేమన్నా, పూలదండలు అవన్నీ పెట్టడానికి అంటే ఇలా పద్ధతులలో ఎవరి పద్ధతి వాళ్ళు కదా, మనం పాటించాలి కదా, అలా అంటే కుదరదు కదా. సో అందుకనేసి చెప్పింటే సరే అని నాకి మా వారికి అయితే పూలదండలు తెచ్చారనమాట. కానీ ఇంకా పాపకు తన చిన్న పాప కదా, తనకి ఎందుకులే అని తనకు తేలేదనమాట. సో ఇంకా తనకైతే కనుక విడి పూలు కట్టిన పూలు ఉంటాయి కదా, ఆ పూలని మాలలాగా చేసి తనకి మెల్ల వేశారు. ఇంకా జుట్టు అయితే చాలా ఎక్కువ పెరిగిపోయిందండి ఆ పాపకైతే. 5 years అంటే ఇంకా ముందుగానే జుట్టు మంచిగా ఉండింది. సో అందువల్ల ఏంటంటే ఇంకా మంచిగా పెరిగిందనమాట. అసలు కట్ చేస్తుంటే ఎట్లా ఏడ్చిందో వద్దు అనేసి, మళ్ళీ వస్తుంది నాన్న నీకు జుట్టు అనేసి మరీ బలవంతంగా కూర్చోవెళ్ళి అలాగోలా కట్ చేసి ఇచ్చామన్నమాట. ఇదో ఇక్కడ చూడండి, ఇంకా పాపకి పూలదండ అయితే తేలేదు, ఇంకా చిన్న పాప కదా ఎందుకులని తేలేదు. తేకొని ఉంటే ఇంకా కట్టిన పూలతో మాలలాగా మెల్లో చుట్టేస్తున్నారనమాట. అంటే ఎవరి పద్ధతులు వాళ్ళు, ఈ పద్ధతులు అయితే బాగానే ఉన్నాయి. మా సినిమా వాళ్ళు అయితే అందరూ అయితే కనుక మా పిన్ని వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ పెళ్ళి చేసుకుంటుండ్రు, మీ అమ్మ మీ నాయన నువ్వు చూడలేదు కదా చూడు అని మా పాపకు చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఇది వచ్చేసి
ఎంట్రుకలు చేసే ముందు మేనమామ చేస్తారు కదా సాంగ్యము, అంటే కొబ్బరి గిన్నె ఒట్టి కొబ్బరి గిన్నె ఇలా తునకలు చేసి అటు ఒకటి ఇటు ఒకటి 3 సైడ్స్ 3 వేయాలి. ఇంకా అలాగే ఫస్ట్ పుట్టింట్రుకలు తీసేవాళ్ళు ఫస్ట్ ఎంట్రుకలు మేనమామనే కట్ చేయాలి. మంగళ వాళ్ళతో అయితే కనుక కట్ చేయిపోయారు అనమాట. ఇంకా ఫస్ట్ మేనమామనే కట్ చేయాలి. 3 సైడ్స్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, మిడిల్లో అంటే కట్ చేయాలి. ఇంకా ఆకు కూడా మర్చి 3 కత్తెరలలాగా కట్ చేసి అటు ఇటు వేసేయాలన్నమాట ఆకులు కూడా. సో ఇంకా అది మా అన్నయ్యకి చెప్తూ ఉన్నారనమాట. మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది. ఆయనకి 2 పాపలు, 1 బాబు. నా మ్యారేజ్కి 2 పాపలు, 2 పాపలు, బాబేమో చిన్నవాడనమాట. నా మ్యారేజ్కి 7 మంత్స్ 6 మంత్స్ అలా ఉన్నారు. ఇంకా ఆ రోజు అయితే కానీ ఇలా మెమొరీస్ అనేసి నాకు ఉండాలనే ఉద్దేశంతో అయితే నేను ఇవన్నీ ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. నా గృహప్రవేశం వీడియోస్, ఫొటోస్ అన్నీ పోయాయండి. అసలు ఇప్పుడు ఏమీ లేవన్నమాట. గూగుల్లో కూడా అలా ఉంటాయి కదా, డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటే అలా కూడా లేవు ఇంకా. సో అందుకనేసి ఇవన్నీ ఉంటాయి అనేసి ఇలా చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే తల్లికి, తర్వాత పాపకి ఇలా కట్ చేస్తారు. ఇంకా మా ఇంటి దేవుడు వచ్చేసి రాముల స్వామి అనమాట. అంటే భద్రాచలం రాముడు అనమాట. ఇంకా అంటే ఏంటి భద్రాచలం తీర్చుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. భద్రాచలం అలా ఏం వెళ్ళారండి. ఇంటి దగ్గరనే ఒక అంటే ఏమంటారు వారపాకలాగా పందిరిలాగా వేసేసి దాని కింద ఇలా రాముల స్వామి పటం పెట్టేసి ఇంటికలు అయితే తీర్చుకుంటారు. ఇంతవరకు అయితే కనుక ఎవరు భద్రాచలం అలా వెళ్ళలేదంట. ఇంకా ఇంటి దగ్గర ఇలా చేయించుకుంటారు అనమాట. పటం పెట్టేసుకొని అక్కడే తీర్చేసుకుంటారు. ఇంకా ఎంట్రుకలు ఒక బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, బ్లౌజ్ పీసెస్లో కలిపి ఆ దేవుని దగ్గర అయితే పెడతారు. ఇంకా ఆ ఎంట్రుకల్ని దేవుని దగ్గర అయితే ఫస్ట్ కట్ చేస్తారు కదా 3 పీసెస్, వాటిని అయితే కనుక దేవుని దగ్గర అయితే ఇంకా అలానే ఉంచుతారు. ఇంకా ఈ ఎంట్రుకలు తీర్చేటప్పుడు ఇంకా దీపాలు అనేవి ఆరిపోకుండా అలాగే ఉండాలి. అంటే కొండెక్కకోకుండా అలాగే చూసుకోవాలన్నమాట. ఆ దీపాలు ఆరిపోకుండా కొంచెం ఏదైనా అక్కడ గాలి బాగా వస్తుంది, గాలికి అటు ఇటు ఊతున్నాయి అయినా కానీ ఇంకా సరే అనేసి దానికి ఒక ఎండ ఎంత టైం అయితే 12-12:30 ఆ టైం అయిందనమాట హెయిర్ తీసేటప్పటికి. ఇంకా ఎండకి అదిగాక మెయిన్ సమ్మర్లో మా పాప వెంట్రుకలు అయితే మే 16కి 5 పడ్డాయి. ఇంకా మే లాస్ట్ ఎండింగ్లోనేమో హెయిర్ తీసేసాము. ఇంకా అప్పటికే ఆ పిల్ల జుట్టు చూడండి ఎంత జుట్టు ఉందంటే అంత జుట్టు ఉంది. ఇంకా ఎట్లా ఏడుస్తుందో ఆ జుట్టు కట్ చేస్తుంటే కానీ అందరూ మళ్ళీ వస్తుందిలే ఏం కాదులే అని చెప్తూ ఉన్నారు ఆ పిల్ల ఏడుస్తుంటే. అంటే ఆ పిల్లకి జుట్టు అంటే అంత ఇష్టం అండి. ఇప్పటికి కూడా స్కూల్కి వెళ్తుంది కదా, కట్ చేపిస్తా హెయిర్ కట్. అంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే హడావుడి జడలు అవన్నీ కుదరదనే ఉద్దేశంతో నేను హెయిర్ కట్ చేయిస్తాను కూడా. ఇప్పటికీ ఆ పిల్ల హెయిర్ కట్ చేయించుకోదామంటే నాకు వద్దు మమ్మీ నేను హెయిర్ పెంచుకుంటా మమ్మీ అని. ఇంకా బలవంతంగా అయితే నేను ఎల్కేజీ యూకేజీ మొత్తం కటింగే చేయించాను. ఇంకా ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది ఇంకా అనేసి హెయిర్ అయితే పెంచాను. ఇంకా మా బాబుకి పుట్టెంటుకలు ఉన్నాయి. బాబుకు తీయించేటప్పుడు ఇంకా అందరం ఒకేసారి ఇద్దామనే ఉద్దేశంతో ఇంకా ఆ పాప హెయిర్ కట్ అయితే ఇప్పుడు చేయించలేదనమాట. ఇప్పటికీ జడలు పడుతున్నాడు, రిబ్బన్లు కట్టి పంపిస్తున్నా స్కూల్కి అయితే. ఇంకా చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. జుట్టు అంతా కట్ చేస్తున్నారు, నాకు జుట్టు కావాలని ఏడుస్తూ ఉందనమాట. ఇంకా అందరూ నీకు అవి కొనిపిస్తాం ఇవి కొనిపిస్తాం. వాళ్ళ డాడీ అయితే నువ్వు పెద్ద జుట్టు వస్తుంది నాని మళ్ళీ జడ వేసుకోవచ్చు అని ఏదేదో చెప్తున్నాడు వాళ్ళ డాడీ. మొత్తానికైతే హెయిర్ కట్. ఇంకా ఏంటి అంటే కదా హెయిర్ అనేది మొత్తం కట్ చేయరు అనమాట ఈరోజు అయితే గిన. అంటే అక్కడక్కడ కొంచెంగా వదిలేస్తారు. ఇంకా థర్డ్ డే వచ్చేసి మళ్ళీ కట్ చేస్తారు. థర్డ్ డే వచ్చేసి ఇవి మార్నింగ్ మళ్ళీ కొంచెం ఇప్పుడు మంగళాయన ఉంటాడు కదా, ఆయనకి కొంచెం బియ్యము ఒక ఇస్తర్లో బ్లౌజ్ పీసెస్ తాంబూలము అంత ఎంతో డబ్బులు ఇవ్వాలి అనమాట. డబ్బులు పెట్టి ప్లేట్లో పెట్టి అక్కడ పెడితే ఆయన అనేది హెయిర్ కట్ చేస్తాడు ఈరోజు. ఇంకా మళ్ళీ 3 డేస్ తర్వాత అదే ఇంకా మళ్ళీ బ్లౌజ్ పీసు బియ్యము డబ్బులు పెట్టేసి మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ముందు పెడితే మళ్ళీ ఇంకా ఆ రోజు అయితే మొత్తం అంతా క్లియర్గా చేసేస్తాడు. ఇంకా నున్న గుండు అంటారు కదా, అలా పూర్తిగా అయితే చేసేస్తారు అన్నమాట 3 డేస్కి. మామూలుగా అయితే ఇలా ఇటు సైడు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఇలా అంటాం, మా సైడ్ అయితే ఏం లేదండి ఒకే రోజు మొత్తం అంతా క్లీన్గా తీసేస్తారు. ఇంకా అక్కడ క్యాప్ పెట్టుకుని బ్లూ కలర్ శారీలో ఉంది కదా తనైతే మా తోడుకోడలు. బ్యాక్ సైడ్ అబ్బాయి వచ్చేసి మా మరిది అనమాట. అంటే మా వాళ్ళు 2 అన్నదమ్ములు. ఇంకా అంటే అమ్మాయి వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ 2 అన్నదమ్ములు మాత్రమే. మా వారే పెద్దవారు, అబ్బాయి చిన్నోడు. ఇంకా మా వారికి కొంచెం చదువుకుంటూ జాబ్ చేస్తూ ముందు పెళ్ళి చేయలేదు. తమ్మునికి అయితే ముందు పెళ్ళి అయిపోయింది, తర్వాత సెకండ్ మా వారు పెళ్ళి చేసుకున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరు మా మరిది మా తోడుకోడలు.
ఇంకా వాళ్ళైతే ఈ పిల్ల ఏడుస్తుంటే ఇంత పిచ్చి ఏంది ఈ పిల్లకి జుట్టు అనేసి వాళ్ళంతా నవ్వుకుంటూ కామెంట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది అనమాట వీడియో అయితే కదా. నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇంకా ఇది చెప్పాను కదా 3 years బ్లాగ్ అనేసి చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే సరే ఇంకా ఇలానే ఉంటుంది, ఏదో ఒక రోజు డిలీట్ అవుతుందేమో నా సెల్ ముందుగానే ఈ పిల్లలు పడేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో అయితే కనుక అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ హెయిర్ ఇది హెయిర్ తీస్తాం కదా, ఇంతటితో ఏం అయిపోలేదండి. ఇంక మొత్తం ఇలా ఈ ఒడి బియ్యము, ఈ పూల దండలు ఇవన్నీ ఇలాగే ఉంచేసుకొని ఊరు మొత్తం తిరిగి రావాలన్నమాట. ఇంకా ఊరి మొత్తం గుళ్ళు ఉంటాయి కదా, ప్రతి గుడికి వెళ్ళేసి టెంకాయ కొట్టేసి లాస్ట్ గుడిలో ఇంకా ఒడిబియ్యం ఒప్పుకొని అనేది రావాలి. ఇంకా మేకు వచ్చేసి ఆంజనేయ స్వామి గుడిలో మేము ఆ రోజు పూజ ఉంటుంది, ఆకు పూజ ఉంటుంది, తీర్థం, ఇలాంటి భోజనాలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మెయిన్ ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాము. అక్కడ తీర్థం తీసుకొని అక్కడ నైవేద్యం నివేదించి తర్వాత ఇంటికి అక్కడ మనకి వాటర్ ఇస్తాడు. ఆ వాటర్ని తెచ్చి మనం ఇక్కడ వంటలు చేస్తాం కదా, ఆ వంటల మీద మొత్తం అంతా చిలకరించాలి. ఆ తర్వాతే ఇంకా అందరికి భోజనాలు అయితే పెడతాం. మా అత్త వాళ్ళు అయితే కదా అలా చేస్తారు. ఇంకా మా పాప కూడా చూడండి, ఇంకా నాకు వద్దు అని ఏడుస్తుంది. ఎలాగోలా బలవంతం చేసి మరి ఆ రోజైతే నాకు కూర్చోబెట్టాము. ఏదో ఒకటి ఇప్పిస్తాంలే నాదని. ఇంకా ఆ రోజు ఈవినింగే మా బాబాయ్ వాళ్ళు తనకి తాతయ్య వాళ్ళే కదా చెవులు కుట్టిస్తారు. ఇంకా ఆ రోజే మా బాబాయ్ వాళ్ళు చెవులు కుట్టిస్తాం, నీకు బంగారు కమ్మలు తెప్పిస్తాం, ఏం కావాలి చెప్పు అని ఇంకా ఏదేదో చెప్తున్నారనమాట. ఇంకా హెయిర్ అయిపోయినాక వెంటనే మాకు బనగానపల్లి దగ్గరే అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 5 minutes అంతే బనగానపల్లికి మా ఊరికి. ఇంకా బనగానపల్లికి వెళ్ళేసి మా బాబాయ్, మా పిన్ని, మా వదిన వెళ్ళేసి పాపకైతే గోల్డ్వి పోగులు అయితే కుట్టించుకొని వచ్చి అసలు ఏడవలేదంట. నీకేం కావాలి అంటే ఐస్ క్రీమ్ కావాలి అనిందంటే పాప. సరే అనేసి ఒక ఐస్ క్రీమ్ తీసి ఇచ్చారంట. ఐస్ క్రీమ్ తింటూ కూర్చునిందంట. అసలు ఏమలేదు, నీ కూతురు అయితే కదా భలే కుట్టించుకునింది అంటుంది. బ్యాక్ సైడ్ ఉంది కదా తినే మా పిన్ని అనమాట. మా వారి బ్యాక్ సైడ్ ఉంది కదా ఆమె మా పిన్ని. ఇంకా మా బాబాయ్, మా అన్న, వదిన అందరూ వచ్చారు పుట్టింటి వాళ్ళు. ఇంకా మా నాన్న వాళ్ళు, మా చెల్లి అందరు, మా మేనత్త వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా మెయిన్ వెంట్రుకలు అంటే కదా ఫస్ట్ పుట్టింటి వాళ్ళు మెయిన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. బట్టలు పెట్టడం కానీ ఏమన్నా వాళ్ళ స్తోమత ఉండే కొద్దీ అండి. కొందరికి గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్ ఇలాంటి వాళ్ళ స్తోమతని బట్టి పెడతారనమాట. ఇంకా మెయిన్ ఏంటి అంటే మా సైడు ఫస్ట్ పాప కానీ బాబు కానీ ఎంట్రుకలు తీర్చుకున్నామంటే కదా చైన్ అనేది కంపల్సరీగా పెడతారు. మా అమ్మ అయితే ఉన్నప్పుడల్లా ఏమంటుంది, నీ పిల్లలకి ఎంట్రుకలకి ఏదో చేయిస్తాలే అది ఇది అని చెప్పేదనమాట. అంటే అదొక పుట్టింటి మీద ఆశ ఉంటుంది కదా. సో ఇంకా మా అవ్వ అప్పటికి చనిపోయి 6 months అనేసి ఇంకా మా నాన్న అయితే తెచ్చాడు చైన్. అయితే మా పాపకి చైన్ తెచ్చారు. ఇంకా మా అత్త వాళ్ళు రింగ్స్ తెచ్చారు. ఇలా ఫస్ట్ ఎంట్రుకలు అనేది చాలా బాగా చేస్తారండి మా సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అంతా నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే మంచి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇంకా అందరూ వచ్చేసారు. ఆ రోజు అయితే భోజనాలు ఇంకా వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ అలా ఏమి ఉండదు. మా సైడ్ అయితే ఫుల్ వెజ్జే. ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నాన్ వెజ్ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ అంటే యాటలు పెట్టడము అలాంటివి ఉంటాయి. ఇంకా మా సైడ్ ఇట్లా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏం నాన్ వెజ్ కానీ అలా ఉండదు. అసలు 3-4 days వరకు నాన్ వెజ్ కూడా ఇంట్లోకి రానియరు. ఎందుకంటే 3 days తర్వాత పాపకి మళ్ళీ గుండు చేయించాలి కదా, నున్నగా గుండు చేయించాలి కాబట్టి అంతవరకు నాన్ వెజ్ అనేది ఇంట్లోకి రానియరు అనమాట. సో మా సైడ్ అయితే ఉంటుందనేసి ఇంకా ఈరోజు అయితే వెజ్ పెట్టించాము. ఇంకా నెక్స్ట్ డే ఇంకా అందరు అమ్మ వాళ్ళంతా వెళ్ళిపోతారు కదా ఇంటికి. సో ఆ ఉద్దేశంతో అయితే నాన్ వెజ్ వచ్చేసి పక్కన మా చిన్నమామ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, అటు సైడ్ అయితే చేయించి అక్కడే తిన్నారనమాట. అంటే ఇటు సైడ్ మా ఇంట్లోకి రానికోకుండా మా చిన్నమామ వాళ్ళ ఇంట్లోనే చేయించి అక్కడే తినిపించి ఇంకా అక్కడే ఆ రోజు అయితే మార్నింగ్ తినేసి బయలుదేరిపోయారు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ పద్ధతులు, మీ ఆచారాలు ఇలాంటివేనా? సో లేదంటే మా బనగానపల్లె సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా తెలుస్తుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మన బనగానపల్లె సైడ్ అంటే మొత్తం ఇదే పద్ధతులు అయితే ఉంటాయి కదా. సో ఇంకా ఫొటోస్ అక్కడక్కడ యాడ్ చేశాను అనమాట. అంటే గుర్తుండాలి కదా వాళ్ళు ఏం పెట్టారు, చూసుకోవడానికి మెమరీస్ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఇది ఇలా యాడ్ చేశాను. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.